బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో గడ్డలు ఎందుకు వస్తాయి? ఎవరిలో వస్తాయి? వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీని నుంచి బయటపడాలంటే ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉంది అని తెలియపరచడానికి ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి గారు. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి వారు ఇవాళ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, గర్భాశయంలో గడ్డలు, సో ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? ఫైబ్రాయిడ్స్ అన్నవి గర్భాశయంలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అన్నది లైక్ అది కూడా దగ్గర 15-16 ఇయర్స్ ఏజ్ అమ్మాయిల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెనీ ఏ టైమ్స్ చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనే విషయం కూడా తెలీదు. నేను రీసెంట్గా అయితే ఒక 34 ఇయర్ ఓల్డ్ ఆమె నా దగ్గరకు వచ్చింది. లైక్ పొట్ట బాగా పెరుగుతుంది, ఎందుకు అంటే లైక్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తాను, లైక్ నేను మంచి హెల్దీ ఫుడ్ తింటాను, కానీ పొట్ట పెరుగుతుంది అని. మళ్ళీ ఆమె థిన్ బిల్ట్ అంటే సన్నగానే ఉంటుంది, కానీ ఓన్లీ పొట్టనే పెరుగుతుంది అన్న ఉద్దేశంతో వచ్చింది. తీరా మనం చూస్తే అర్థమైంది ఏంటంటే పొట్ట అంతా హార్డ్గా ఉంది. ఏందిరా హార్డ్గా ఉందని చూస్తే ఫైబ్రాయిడ్ అంటే అల్ట్రాసౌండ్ చేసి ఎంఆర్ఐ చేసి కన్ఫర్మ్ చేశాము. చాలామందికి ఫైబ్రాయిడ్స్ పెద్ద 20 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ ఇట్లా సైజ్ పెరిగినా కానీ అట్లా మేము వీడియో కూడా పోస్ట్ చేసినాము, ఆ ఫైబ్రాయిడ్స్ వీడియో. అంటే అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ పెరిగినా కానీ చాలామంది ఎసిమ్టమాటిక్గా ఉంటారు. వాళ్ళ లక్ ఫ్యాక్టర్ అనే అనుకోవాలా, లేకపోతే వారి దురదృష్టం అని అనుకోవాలో తెలీదు. దురదృష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే అంత ఫైబ్రాయిడ్స్ తీసేటప్పుడు యూట్రైన్ స్ట్రక్చర్ మొత్తం పోతుంది. సో వాళ్ళకి పాపం ప్రెగ్నెన్సీ ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది. అదే వాళ్ళకి పిల్లలు అయిపోయినాక చేసామనుకోండి పెద్ద ప్రాబ్లం ఉండదు. పాపం అమ్మాయి అన్మ్యారీడ్, ఆమెకి అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మొత్తం యూట్రస్ చెస్ట్ వరకు కూడా ఫైబ్రాయిడ్స్తో నిండిపోయింది అన్న విషయం కూడా మేము చెప్తేనే కానీ తెలియలేదు. సో వాళ్ళకి సర్జరీ చేయడం అంటే ఒక రకంగా లక్ అని ఎందుకు అనుకోవాలి, ఎందుకంటే ఆమెకి ఏం కంప్లైంట్స్ లేవు. యూజువల్గా ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో ఉంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, ఫైబ్రాయిడ్ రిలేటెడ్ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో అది లేదు. అట్లానే ఆమెకు లక్క లేకపోతే బ్యాడ్ లెక్క ఇవన్నీ కూడా చెప్పడం కష్టం. మెనీ ఏ టైమ్స్ ఫైబ్రాయిడ్స్ 2 రీజన్స్తో బయటపడతా, లేకపోతే 3 రీజన్స్తో బయటపడుతూ ఉంటాయి. సో యాజ్ ఏ సెడ్ ఫైబ్రాయిడ్స్ మెనీ ఏ టైమ్స్ 3 రీజన్స్తో బయటపడతాయి. ఒకటి బ్లీడింగ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో ఎండోమెట్రియంలోకి చొచ్చుకొచ్చే ఫైబ్రాయిడ్స్ వల్ల, లేకపోతే యూట్రస్ సైజ్ పెరగటం వల్ల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సెకండ్ రీజన్ ప్రెషర్ సిమ్టమ్స్, అంటే ఫైబ్రాయిడ్స్ అబ్నార్మల్ సైడ్స్లో ఉన్నాయనుకోండి, లేకపోతే బ్లాడర్ కానుకొని ఉన్నాయి, అది బ్లాడర్ పైన కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టి ఇన్కాంటినెన్స్, దగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఫైబ్రాయిడ్స్ వచ్చేసి యూరేటర్ మీద, అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ కనెక్ట్ చేసే పైప్ అంటారు యూరేటర్, దానిపైన ప్రెషర్ పెడితే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వస్తుంది. లేదంటే ఫైబ్రాయిడ్స్ వెనక్కి తిరిగి ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పెడితే ఇంటెస్టైన్స్ ప్రెషర్ రిలేటెడ్ సిమ్టమ్స్తో వస్తారు. ఇది 2. లేదంటే మూడో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా రీజన్స్తో స్కాన్ చేయించుకోవటము, లేకపోతే ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రావటం లేదని స్కాన్ చేయించుకోవటము, ఇంకేదైనా కారణం ఏదో పెయిన్ వస్తుందని స్కాన్ చేయించుకుంటే వాళ్ళకి ఫైబ్రాయిడ్ అని బయటపడుతుంది. అంతే తప్పించి వాళ్ళకి అప్పటి వరకు ఫైబ్రాయిడ్ లోపల ఉందన్న విషయం కూడా తెలియదు. సో ఇట్లాంటి సిట్యువేషన్స్లో ఏదైనా కానీ ఫైబ్రాయిడ్ ఉందని తెలిస్తే దెన్ వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు ఫైబ్రాయిడ్ ప్రాబ్లము ఎవరిలో ఎలా ఉంటుంది అనేది యంగ్స్టర్స్ గమనించలేరు అని చెప్పారు కదా. ఇలాంటి వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ అయిపోతే ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ పెద్దగా ఎఫెక్ట్ కాదు, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ కాదు. సో ఫైబ్రాయిడ్స్ లోపల వరకు ఫైబ్రాయిడ్స్ చాలా రోజులు లోపలే సైలెంట్గానే ఉంటాయి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ కాదు. అది ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఫైబ్రాయిడ్లు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్కి ఒక టిపికల్ ఫీచర్ ఉంటుంది. సైట్ అంటే అవి ఎక్కడున్నాయి, సైజు ఎంత సైజు ఉన్నాయి, నెంబర్ ఎన్ని ఉన్నాయి, వీటిపైనే వాటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సైట్ అంటే ఫైబ్రాయిడ్స్కి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే లోపలికి ఉన్నాయా, గర్భసంచి లోపలికి ఉన్నాయా, గర్భసంచి బయటకు ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. గర్భసంచి బయటకున్నవి పెద్దగా ఏం కాజ్ చేయవు, ప్రెషర్ సిమ్టమ్స్ తప్ప. గర్భసంచి లోపలికి ఉన్నవి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి.
అండ్ అట్ ద సేమ్ టైం ఫెర్టిలిటీ ఇష్యూస్ కాజ్ చేస్తాయి, సేమ్ టైం ప్రెషర్ సిమ్టమ్స్ కూడా కాజ్ చేస్తాయి. ఫైబ్రాయిడ్స్ యూట్రస్కి బయట ఉంటే పెద్దగా ఏం ఎఫెక్ట్ కనిపించదు. సో వీళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ యంగ్స్టర్స్ ఎవరైనా ఇది పోస్ట్ మ్యారేజ్ అనో ఏదైనా ప్రాబ్లంతో ఫైబ్రాయిడ్స్ గురించి అయితే రారు, అన్లెస్ దే హ్యావ్ యాజ్ ఎ సెట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ ఏదో అల్ట్రాసౌండ్ ఏదో రీజన్తో చేసుకుంటే ఫైబ్రాయిడ్ ఉందని తెలియటం కానీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీరు ఒక పేషెంట్ గురించి చెప్పారు కదా, 20-30 సెంటీమీటర్స్ పైన పెరిగిపోయింది, చెస్ట్ వరకు వచ్చేసింది ఫైబ్రాయిడ్ అని. ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఎలా చేసి ఉంటారు మీరు? ఆమెకి అసలు ఏ టైప్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ కానీ రోబోట్ కానీ చేసేదానికి ఆస్కారం లేదు. ఎందుకు అని అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ వెళ్ళాలని అంటే కెమెరా మనం లోపలికి పంపించాలి, పొట్ట లోపలికి పంపించాలంటే పొట్ట లోపల స్పేస్ ఉండాలి. ఆమెకి 1 సెంటీమీటర్ స్పేస్ కూడా లేదు, పొట్ట మొత్తం ఆక్యుపై అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ చెస్ట్ వరకు మొత్తం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో మేము ముందర ఆమెకి మెంటల్గా ప్రిపేర్ చేసింది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇన్సిషన్ ఇస్తాము, అంటే కట్ ఇస్తాము, ఒక్కొక్క ఫైబ్రాయిడ్ తీస్తాము అని చెప్పాము. కానీ లోపలికి థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆమెకి ఎట్లనూ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే ల్యాప్ రోబో ఎలానో చేయలేం. ఎనీ రీజన్ అంటే ఏదైనా అవకాశంతో ఆమెకి అట్లీస్ట్ ఈ ఇన్సిషన్ అయినా ఇవ్వకుండా ఈ కిందన ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ఇచ్చి చేయగలమా అనేది చాలా అసిస్ట్ చేసాము. అసిస్ట్ చేసి మేము అల్ట్రాసౌండ్స్ తెప్పించుకొని అండ్ డిఫరెంట్ మొడాలిటీస్తో ఏం చేసినామంటే ఆమెకి ఫైబ్రాయిడ్స్ని పీసెస్ చేసాము. పీసెస్ చేయటం వల్ల ఏమైంది, ఫస్ట్ ఇక్కడే ఇన్సిషన్ ఇచ్చి ఏదైతే ఫైబ్రాయిడ్ ఫస్ట్ పైకి వస్తుందో ఆ ఫైబ్రాయిడ్ని ముందుకు తీసాం. సో దాన్ని తీయక ముందర మేము తీసుకున్న ముందు ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే ఆమెకి యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చేసేసాం. అంటే యూట్రైన్ ఆర్టరీ యూట్రస్కి బ్లడ్ సప్లై ఏదైతే చేస్తాయో 2 యూట్రైన్ ఆర్టరీస్ వాటిని బ్లాక్ చేసాం. సో ఎందుకు చేసాము, సర్జరీ చాలా ప్రొలాంగ్ అవుతుంది, మినిమం 4 to 5 hours సర్జరీ అవుతుంది. సో అంతసేపు సర్జరీ యూట్రస్ మీద ఒక్కొక్క ఫైబ్రాయిడ్ తీసే కొద్దీ బ్లడ్ లాస్ అయిపోతుంది. బ్లడ్ లాస్ అయిపోతే ఆమె ఆన్ టేబుల్ డెత్ అవుతుంది. సో ఆ బ్లడ్ లాస్ అవ్వకుండా ఏం చేసామనంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్ చేసాం. అంటే 2 యూట్రైన్ ఆర్టరీలను బ్లాక్ చేసేసాం, బ్లడ్ సప్లై టు ద యూట్రైన్ ఆర్టరీ. ఇప్పుడు మనం పైప్ ఏమైనా రిపేర్ చేయాలి, ఎట్లా చేస్తాం, ముందు కనెక్షన్ ఆపేస్తాం, ద సేమ్ ఫ్యాక్టర్. సో యూట్రైన్ ఆర్టరీలు 2 బ్లాక్ చేసేయడం వల్ల అబ్డమిన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బ్లడ్ సప్లై అంత హెవీగా కాలేదు. ఫస్ట్ మనకి ఏదైతే ఫైబ్రాయిడ్ ముందు కనబడుతుందో దాన్ని పీసెస్ చేసి తీయడం వల్ల ఏమైందంటే యూట్రస్ కొంచెం కొలాప్స్ అయింది. ఆ తర్వాత ఒక్కొక్క ఫైబ్రాయిడ్ తీసాము. ఆల్మోస్ట్ 84 or 85 ఫైబ్రాయిడ్స్ తీసాము ఆమెకి. ఒక్కొక్కటి 6 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ 9 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ అయితే అన్ఫార్చునేట్లీ ఇన్ని ఫైబ్రాయిడ్స్ తీసినా ఆమె యూట్రస్ మామూలుగా 7 to 8 సెంటీమీటర్స్ ఉండాల్సిన యూట్రస్ ఈ పెరిగిపోవటం వల్ల మజిల్ మాస్ పెరిగిపోవటం వల్ల ఫైబ్రాయిడ్స్ తీసేసినా కానీ ఆమెకి 15 to 17 సెంటీమీటర్ ఉంది. కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది అన్నది ఇంపార్టెంట్. మాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే పేషెంట్ కొలాప్స్ కాలేదు ఆన్ టేబుల్. పేషెంట్కి ఆల్మోస్ట్ ఇంత ప్రికాషన్ తీసుకున్నా కానీ ఆమెకి ఆల్మోస్ట్ 2.5 లీటర్ బ్లడ్ పోయింది. అదే మేము ముందరనే ప్రికాషన్ తీసుకొని ఉండకపోయింటే ఆన్ టేబుల్ ఏదైనా జరుగుండేది. అంత చేసినా కానీ అంత బ్లడ్ లాస్ అయింది. బ్లడ్ లాస్ని ఇమ్మీడియట్గా అట్ ద సేమ్ టైం రిప్లెనిష్ చేసాము అండ్ యూట్రస్ రీకన్స్ట్రక్ట్ చేసాము. పేషెంట్ స్టేబుల్గా ఇంటికి వెళ్ళింది. సో హ్యాపీ. బట్ షీఈస్ ఆల్ ఫైన్. వీఆర్ క్రాసింగ్ ఆల్ అవర్ ఫింగర్స్. ఆమె ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇంకొక 7-8 months రీసెంట్గా 1.5 monthsలోనే చేసాం, వీ పోస్టెడ్ ఇట్. అయితే ఆమె ఇంకొక 6 months or 8 monthsలో ఆమె మళ్ళీ ఎంఆర్ఐ చేయించుకుంటే ఆమె యూట్రస్ ఎట్లా ఉంది, ఆమెకి పీరియడ్స్ రాకుండా మేము ఇప్పుడు మెడిసిన్ పెట్టాము, ఎందుకంటే యూట్రస్ రికవర్ కావాలని. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఆమె 6 months తర్వాత ఆమె యూట్రస్ ఎట్లా ఉంటుంది, ఆమెకి ఇప్పుడు ఆమెకి షీఈస్ వెరీ లక్కీ. ఆమెకు దగ్గరుండి సర్జరీ చేయించింది వాళ్ళ ఫియాన్సీ. వాళ్ళ అబ్బాయి ఎంత మంచి పిల్లడంటే దగ్గరుండి ఏం కాదు, నీకు యూట్రస్ లేకపోయినా ఏం కాదు, నేను ఉన్నానని. అసలు వి వర్ సో సర్ప్రైజ్ టు సీ హిమ్. అసలు ఎవరైనా అలా తెలిస్తే వదిలేసి వెళ్ళిపోతారు, కానీ
ఆ అబ్బాయి దగ్గరుండి బ్లడ్ అరేంజ్ చేయడం కానీ ఆ అమ్మాయిని చూసుకోవటం కానీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంకా స్వీట్ మూమెంట్ ఏంటంటే ఆ అబ్బాయితో పాటు వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమెతో పాటు ఉండి చేయించి అసలు ఆమెను తీసుకొచ్చినప్పుడు కూడా అందరూ కలిసి వచ్చి దేవర్ సో హ్యాపీ. మాకు అసలు మమ్మల్ని ఎన్ని పొగడ్తలు ఎన్ని గిఫ్ట్స్ చంపినారంటే అన్నిటికన్నా మాకు అసలు వీవర్ సో సర్ప్రైజ్డ్ ఈ అబ్బాయి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇన్లాస్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది తెలిసిన తర్వాత అని. కానీ అసలు వాళ్ళు ఎంత గుడ్ పీపుల్ అంటే అమ్మాయిని చాలా చక్కగా చూసుకున్నారు. అమ్మాయి చాలా బాగా రికవర్ అయింది. ఈవెన్ ఇంత జరిగిన తర్వాత వీఆర్ హోపింగ్ ఆమె యూట్రస్ మళ్ళీ నార్మల్ కావాలి, ప్రెగ్నెన్సీ రావాలి, ఆమెకు మంచిగా మెన్స్ట్రేషన్ రావాలి అనేది మా హోప్. కానీ డాక్టర్ గారు మీరు చెప్తుందంతా వింటుంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఏదైతే ఉన్నాయో 1, 2, 3 వస్తేనే బాడీలో రకరకాల చేంజెస్ అండ్ సిమ్టమ్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి. దాదాపు 84 పైన మీరు సర్జరీలో తీసాము అని అంటున్నారు యూ డోంట్ బిలీవ్, ఆమెకు అసలు స్పేస్ లేదు పొట్టంతా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పొట్టంతా. అందుకనే అసలు యాక్చువల్గా థిన్ బిల్ట్ అంటే ఆమె తిండి కూడా సరిగ్గా తినటం లేదు. అంటే ఇంత తిన్నా ఆమెకు పొట్ట సరిపోతుంది. ఎందుకు? ఆమెకు పొట్ట పైన విపరీతమైన ప్రెషర్ ఉండి ఇంత తినగలుగుతుంది ఆమె. అందువల్ల ఆమె చాలా లీన్గా ఉంది. అంత ఫుడ్ కూడా అంత ఎంజాయ్ చేసి ఎక్కువ తినేదానికి కూడా ఆమెకి స్పేస్ ఉండకపోయిండొచ్చు. వేరే వేరే ఏ కాంప్లికేషన్స్ అస్సలు లేవంటారా లేవు దానివల్ల? ఆమె ఎంతసేపటికి నేనేం తినకపోయినా నేను ఎక్సర్సైజ్ చేసినా నా పొట్ట ఎందుకు ఇంత ఉంది అనే ఆలోచిస్తుంది తప్ప నాకు అసలు ఏదో అయింది. మెన్స్ట్రుయేషన్ ఇబ్బంది అయ్యి ఉంటే డెఫినెట్గా ఆమె స్కాన్ చేయించుకొని ఉండేది. ఆమె లక్ ఫ్యాక్టర్ ఏంటంటే యూట్రస్ లోపలికి ఒక్క ఫైబ్రాయిడ్ కూడా రాలేదు, అన్నీ బయట పెరిగినాయి కాబట్టి మేబీ అదృష్టం. ఒకవేళ లోపల వస్తే ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్గా చాలా ఎర్లీగానే ఆమెకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకుంటుంది ఆమె. ఎందుకు మెన్స్ట్రుయేషన్ నాకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఏంటి ప్రాబ్లం అని ఎర్లీగానే తెలిసిపోతుంది, ఎర్లీగానే అడ్రస్ చేయొచ్చు. ఈమెకి మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు ఇబ్బంది కాకపోవడంతో ఏదో పొట్ట పెరుగుతుంది, తింటున్నాను పెరుగుతుంది, కూర్చుంటున్నాను పెరుగుతుంది అని అనుకుంది తప్ప ఇంకేం ఇష్యూ కాలేదు. వావ్! తను లక్కీ అయితే. లక్, చాలా లక్. అండ్ అన్నిటికన్నా అబ్బాయి వాళ్ళ ఇన్లాస్ని చూస్తే మాత్రం వీవర్ సో హ్యాపీ, వీవర్ మెస్మరైజ్డ్ అసలు. మనం కూడా హోప్ చేద్దాము తనకి మంచి Yeah. లైఫ్ ఉండాలి అని. Yeah. సో వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ Thank సో you